బుల్లెట్ రైళ్లు ఇప్పట్లో సాధ్యమవుతాయనే ప్రశ్న వస్తుందన్నమాట. మన తరం వాళ్ళు నేటి తరం వాళ్ళు వాటిని చూడగలుగుతారనే ప్రశ్న కూడా వస్తున్నాయి. ఐడిఎఫ్ ఏర్పాటు చేయగలిగితే బుల్లెట్ రైళ్లను 5 సంవత్సరాల్లో మనం పూర్తిగా తయారు చేయొచ్చు. అన్ని మొత్తం 14 క్యారిడార్లు ఐడిఎఫ్ ఏర్పాటు చేసుకోగలిగితే దీని గురించి ఒకసారి చూద్దాం. పూర్తిగా ఈ బుల్లెట్ రైళ్ళని ఎలివేటర్ మార్గాల్లో ఉంటాయన్నమాట. స్టాండర్డ్ గేజ్లోని ట్రాక్లను నిర్మిస్తారు. శంషాబాద్లో అండర్గ్రౌండ్ టెర్మినల్ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు అనమాట. దీని గురించి ఒకసారి చూస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణే ప్రాంతాలను హైస్పీడ్ రైలుతో ఏర్పాటు చేస్తామని, అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి పూణే ప్రాంతాలకు హైస్పీడ్ రైలుని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడం ఇప్పట్లో సాధ్యమవుతుందా అని నేటి తరం అనుకుంటుందన్నమాట. హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణానికి దాదాపుగా 9 లక్షల కోట్లు వెచ్చించబోతున్నట్టు ఇటీవల బడ్జెట్లో కేంద్రం కూడా చెప్పింది. కానీ కారిడార్లకు ప్రస్తుతం మన రైల్వే ట్రాక్లు, స్టేషన్లతో ఏ విధంగా సంబంధం ఉండదు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైలు ట్రాక్లు ఈ ప్రాజెక్టు సరిపడవు. బుల్లెట్ రైలు నడిపేందుకు అవసరమైనంత సామర్థ్యం వాటికి ఉండదు. హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు సరికొత్త విధానం నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం భూ సర్వే మొదలుకొని అన్ని పనులు కొత్తగా చేపట్టాలన్నమాట. ఈ ప్రాజెక్టులకు 10 ఏళ్ళు చాలని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఐడిఎఫ్ ఏర్పడితే 5 సంవత్సరాల్లోనే మొత్తం అంతా తయారు చేసేయచ్చు. భూసేకరణ కూడా సులభం కాదని చెప్తున్నమాట. హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణం అవసరమైన భూములను సేకరించి అనుకున్నంత సులభం కాదని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం భూముల విలువ పెరగడంతో రైతులు తమ భూములు వదులుకునేందుకు సిద్ధంగా పడతారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పైగా ఎన్డీఏ తదితర పార్టీలు అధికారంలో ఉన్నతో భూసేకరణ సహకరించకపోవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళకి తెలంగాణలోనే కాంగ్రెస్ ఉంది, ఎన్డీఏకి సపోర్ట్ చేయదు. అటు తమిళనాడులోనే ఎన్డీఏ అగెనెస్ట్ పార్టీ ఉంది. ఇటు కర్ణాటకలో కూడా ఎన్డీఏ అగెనెస్ట్గా ఉందన్నమాట పార్టీలు. అందుకని భూసేకరణ కొద్దిగా ఇబ్బంది అని అనుకుంటున్నాను అనమాట. అలాగే శంషాబాద్ అండర్గ్రౌండ్ టెర్మినల్ అనమాట. హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన 3 హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు వివరాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వెలుగులోకి వస్తున్నాయి. వీటికి సంబంధించిన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే టెర్మినల్ విమానాశ్రయాన్ని అనుసంధానించాలని, అందుకోసం శంషాబాద్లో అండర్గ్రౌండ్ టెర్మినల్ నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్లోని సాఫ్టింగ్ స్టేషన్లు నిర్మించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారన్నమాట. అంటే హైదరాబాద్లోని ఈ రైల్వే టెర్మినల్ను హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ కదా, ఇది శంషాబాద్ విమానాశ్రయంలోని బయటి నుంచి కాకుండా అండర్గ్రౌండ్లో నిర్మించారు అనమాట. అంటే శంషాబాద్ దగ్గర అండర్గ్రౌండ్లోని టెర్మినల్ ఉంటుంది, బుల్లెట్ ట్రైన్ టెర్మినల్. ఇక్కడ నుంచి పైకి వచ్చి శంషాబాద్ విమానాలు ఎక్కి వెళ్ళిపోతారు అనమాట. ఈ విధంగా ఉండొచ్చు అని లెక్కలు వేస్తున్నారు. అలాగే స్టాండర్డ్ గేజ్లోని బుల్లెట్ రైల్ ట్రాక్లు ఉంటాయన్నమాట. ప్రస్తుతం బుల్లెట్ రైలు గరిష్టం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో సగటున 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఉండబోతున్నాయి అన్నమాట. వాటి కోసం ఇప్పటివరకు భారతీయ రైల్వేల స్టాండర్డ్ గేజ్ విధానంలో హైస్పీడ్ రైలు ట్రాక్లు, ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రత్యేక రైల్వే స్టేషన్లు, సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవి అందుబాటులోకి వస్తే బుల్లెట్ రైలు ద్వారా హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణే నగరాలకు 2 గంటల్లోనే మనం చేరుకునే వీలుంటుంది. కానీ ఇవన్నీ జరగాలంటే ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు. ఐడిఎఫ్ ఏర్పడితేనే బుల్లెట్ ట్రైన్ భూసేకరణ భూమిని ఇచ్చిన వారికి ఐడిఎఫ్ కాల్ చేస్తుంది, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అన్నమాట. దాని ద్వారా ఆస్తులు సృష్టించుకోవచ్చు. అలాగే ఐడిఎఫ్ స్టేబుల్ కాయిన్ ఏర్పాటు చేస్తుంది అన్నమాట. స్టేబుల్ కాయిన్ ఇస్తారు అన్నమాట. అది భూమి ఇచ్చిన వాళ్ళకి, హైస్పీడ్ రైల్లో పనిచేసే వర్కర్లకి అది ప్రత్యామ్నాయంగా మన డబ్బుకి ప్రత్యామ్నాయంగా స్టేబుల్ కాయిన్స్ అనమాట. అందుకని త్వరగా అయిపోవడానికి 5 సంవత్సరాల్లో ఫినిష్ చేయొచ్చు అనమాట. ఐడిఎఫ్ కానీ ఏర్పాటు చేసుకోగలిగితే మనకి ప్రభుత్వాలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.